తెలుగు సినిమాల్లో ఒకప్పుడు హీరోలంటే రాముడు మంచి బాలుడు అనే టైప్లో ఉండేవాళ్ళు. వీళ్ళకి అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, అన్నిట్లో పర్ఫెక్ట్. కానీ పూరి జగన్నాథ్ గారు వచ్చాక సీన్ మారిపోయింది. హీరో ఎంత ఎదవైతే అంత హీరోయిజం అనే ట్రెండ్ మొదలైంది. ఈ కేటగిరీలో హీరో ఒక ఎదవ, బేవస్. ఈ మధ్య మళ్ళీ ట్రెండ్ మారింది. అసలు ఏ వీక్నెస్ లేని హీరోయిజం నుండి ఏదో ఒక వీక్నెస్ ఉండే క్యారెక్టరైజేషన్కి షిఫ్ట్ అయ్యారు హీరోలు. ఈ కేటగిరీలో మనం ఆల్రెడీ గజని, భలే భలే మొగాడివోయ్, వన్ నేనొక్కడినే, సూర్య వర్సెస్ సూర్య, ఊపిరి, కాబిల్లో ఏదో ఒక వీక్నెస్ ఉన్న హీరో క్యారెక్టర్స్ చూసేశాం. ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ లిస్ట్ చూస్తే ఈ కేటగిరీలో హీరోకి ఏదో ఒక వీక్నెస్ ఉండే సినిమాలు కాస్త ఎక్కువే ఉన్నాయి. అందులో నెంబర్ 1 కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఇందులో హీరో కుక్కలని దొంగతనం చేసే ఒక డిజార్డర్తో బాధపడతాడు. నెంబర్ 2 రవితేజ. రాజా ది గ్రేట్ మూవీలో రవితేజ అంధుడిగా కనబడబోతున్నాడు. నెంబర్ 3 విజయ్ దేవరకొండ. ఈ హీరో తను నెక్స్ట్ నటించబోయే అర్జున్ రెడ్డి అనే మూవీలో విపరీతమైన కోపం ఉండే పాత్రలో నటించబోతున్నాడు. నెంబర్ 4 రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త తర్వాత తన అప్కమింగ్ మూవీ అందగాడులో అంధుడిగా నటిస్తున్నాడు. నెంబర్ 5 జూనియర్ ఎన్టీఆర్. బాబీ దర్శకత్వంలో తీస్తున్న మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఆబ్స్గా కనబడబోతున్నాడు. నెంబర్ 6 రామ్ చరణ్. సుకుమార్తో చరణ్ తీస్తున్న అప్కమింగ్ మూవీలో చెవిటి పాత్రలో నటిస్తున్నాడట. నెంబర్ 7 విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ చేస్తున్న శ్రీవల్లి మూవీలో హీరోయిన్ డిపర్సనలైజేషన్ అనే ప్రాబ్లం కలిగి ఉంటుందట. నెంబర్ 8 నిఖిల్. నిఖిల్ నటిస్తున్న కేశవ మూవీలో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉన్న క్యారెక్టర్లో నటిస్తున్నాడు. నెంబర్ 9 శర్వానంద్. మారుతి సినిమాలో శర్వా ఒక ఓసిడి ప్రాబ్లం ఉన్న పేషెంట్గా కనబడబోతున్నాడు. ఇవండి మన హీరోలు ఏదో ఒక అంగవైకల్యంతో ఉన్నట్టుగా నటించబోతున్న మూవీస్. ఇలాంటి మరిన్ని జెన్యూన్ గాసిప్ వీడియోల కోసం మా గాసిపడ్డ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.